ఢిల్లీలో సందడిగా ఉండే వీధులు, రోజువారీ ప్రయాణికులు ఉత్సాహంగా కబుర్లతో నిండిపోయి ఆనందంగా ఉండేవారు. కానీ కాలం మారే కొద్దీ ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీ అంటే సంస్కృతులు, ఆశయాలు మరియు ఆకాంక్షల సమ్మేళనమైన నగరం. కానీ ఇప్పుడు దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంది. ఇది రోజు వచ్చే సాధారణ పొగమంచు కాదు. ఇది పొగ, దుమ్ము, కాలుష్యం యొక్క కాంబినేషన్. ఇది ఢిల్లీలో బ్రతుకుతున్న ప్రతి జీవి యొక్క ఊపిరితిత్తులను నాశనం చేసేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ నగరంలో దాదాపు AQI 493కి చేరుకుంది. దీంతో ఢిల్లీ గవర్నమెంట్ ప్రజలకి కఠినమైన నిర్ణయాలతో కూడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. దీంతో నగరంలో ఉన్న ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రపంచంలోని కాలుష్యమైన నగరాల్లో ఢిల్లీ ఒకటిగా మారిపోయింది. నిజానికి ఒకటిగా కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రమాదకరమైన నగరంగా మారిపోయింది. లక్షలాది మంది ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఇది ఇప్పటితో ఆగేది కాదు. ప్రతి సంవత్సరం మారుతున్న కాలానికి తగ్గట్టుగా, మారుతున్న ప్రకృతి వైపరీత్యాలకు తగ్గట్టుగా ఢిల్లీలో కాలుష్యం మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఈ రోజు ఢిల్లీలో అతి భయంకరమైన, ఘోరాతి ఘోరమైన వాయు కాలుష్యంతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న అందరికీ ఈ సంక్షోభాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? పరిస్థితులు ఇలాగే ఉంటే భారతదేశం యొక్క రాజధాని మారే అవకాశం ఉందా? హలో ఆల్, వెల్కమ్ టు డైవ్ విత్ PSR యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ డైవ్ ఇంటూ ద ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్. ఢిల్లీలో ఎల్లప్పుడూ ఇలాగే ఉండేది కాదు. ఢిల్లీ ఒక గొప్ప చరిత్ర కలిగింది. ఒక శక్తివంతమైన రాజ్యం. అనేక మంది రాజులు, చక్రవర్తులు ఢిల్లీని పరిపాలించారు. ఢిల్లీ రాజధానిగా దేశాన్ని పరిపాలించారు. అప్పట్లో ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నేల ఉండేవి. తక్కువ జనాభాతో ఉన్న ఢిల్లీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఢిల్లీలో అధిక జనాభా ఉండటం, పరిశ్రమలు పెరగడం, ప్రతి సంవత్సరం కాలుష్యం పెరగడం జరిగేవి. లాస్ట్ 10 years నుండి ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోయింది. ఢిల్లీ నగరం పెద్దగా విస్తరించడంతో ఫ్యాక్టరీలు, ఆటోమొబైల్స్, నిర్మాణ రంగాల ద్వారా, ఇతర పరిశ్రమల ద్వారా హానికరమైన కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలయ్యాయి. గాలిలో ముఖ్యంగా పర్టిక్యులేట్ మ్యాటర్స్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, అలాగే కార్బన్ ఎలిమెంట్స్ గాలి నాణ్యతని దెబ్బతీస్తుంటాయి. 2016లో ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యధికంగా మారింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ సంవత్సరం నుండి వాహనాలకు పరిమితులు పెట్టడం ప్రారంభించింది. ఎక్కువ భాగం గాలిలో కాలుష్యం ఏర్పడడానికి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా ఒక కారణం. 2016 నుండి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించడం కూడా ఆ సంవత్సరం నుండే ప్రారంభమైంది. ఇలా వివిధ చర్యల ద్వారా గాలిలో ఉండే కాలుష్యాన్ని తగ్గించడానికి ట్రై చేశారు. కానీ గాలి నాణ్యత ఎప్పటికప్పుడు క్షీణిస్తూనే ఉంది. 2024 చివరికి వచ్చేసరికి AQI 493కి చేరుకుంది. అంటే గాలి స్థాయి కాలుష్యాన్ని మించిపోయింది. AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. గాలిలో కాలుష్యం స్థాయిని కొలవడానికి ఉపయోగిస్తారు. ఈ స్కేల్లో 0 నుండి 500 వరకు రీడింగ్స్ ఉంటాయి. స్కేల్లో రీడింగ్స్ పెరిగే కొద్దీ గాలిలో నాణ్యత తగ్గింది అని అర్థం. నిజానికి 0 నుండి 50 మధ్య ఉంటే గాలి నాణ్యత చాలా బాగున్నట్టు. 50 నుండి 200 మధ్యలో ఉంటే గాలిలో నాణ్యత తగ్గిందని అర్థం. అదే స్కేల్ రీడింగ్ AQI 200కు మించి ఉంటే అక్కడ మనుషులు జీవించడం ప్రమాదకరమని అర్థం. ఇప్పుడు ఢిల్లీలో AQI 493గా ఉంది. అంటే ఎంత ప్రమాదం అర్థం చేసుకోండి. ఇప్పటికే ఊపిరితిత్తుల, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. శ్వాసకోశ వ్యాధుల నుండి గుండె సమస్యల వరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ముందు నుండే అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వారి బాధలు వర్ణనాతీతం. ఢిల్లీ ప్రజలు ప్రస్తుతం గాలిని పీల్చుకున్నట్టు లేదు, దుమ్ము మరియు పొగను పీల్చుకున్నట్టు ఉంది. ప్రతిరోజు ఆస్తమా వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడం భయాందోళన సృష్టిస్తుంది. ఇంటి నుండి బయటకు రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే వారు సంపాదించింది వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా సరిపోదు. బ్రతుకు తెరువు కోసం ఎంతో మంది ఢిల్లీకి బయలుదేరతారు. కానీ వారికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల వాళ్ళ జీవనమే కష్టమైపోతుంది. చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులు పెట్టడం, వృద్ధులను ఇంటికే పరిమితం చేయడం ద్వారా వాళ్ళకు ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఒకప్పుడు ఢిల్లీ అంటే సందడిగా ఉండే నగరం ఇప్పుడు దయ్యాల పట్టణంగా మారింది.
ఎవరి ముఖంలో చూసిన భయం, ఆందోళన. ఎవరూ సంతోషంగా లేరు. వారి ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ఒక యుద్ధమే చేస్తున్నారు. ఫేస్ మాస్క్ అనేది కరోనా టైంలో వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాప్తించకుండా కాపాడుకునేందుకు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో కాలుష్య కోరల నుండి కాపాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గడానికి చాలా కారణాలే ఉన్నాయి. పెరుగుతున్న జనాభాతో ఢిల్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కారణంగా వాహనాల రద్దీ పెరిగింది. కార్లు, బస్సులు, ట్రక్కులు ఇలా కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ కార్బన్ ఎలిమెంట్స్తో సహా ఇలా మొత్తం కాలుష్యంలోకి వాటి పొగను రిలీజ్ చేస్తున్నాయి. ఢిల్లీ కాలుష్యానికి ఇది కూడా ఒక కారణం. పరిశ్రమలు పెరగడం, పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలతో సహా పారిశ్రామిక రంగం ఢిల్లీ కాలుష్యానికి మరొక ప్రధాన కారణం. ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా అలాగే ఉత్తరప్రదేశ్లో పంటలను కాల్చడం జరుగుతుంది. పంట పూర్తయిన తర్వాత ఆ పంటలో ఉండే చెత్త చెదారాన్ని ఆ రాష్ట్ర ప్రజలు కాల్చేస్తారు. దీని ద్వారా పొగ విడుదలయ్యి ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణంగా మారింది. దీన్ని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇలా ఇంకా చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది. కొత్త కొత్త భవనాలు కట్టడం, హైవేలు, మెట్రో స్టేషన్లు ఇలా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది. కన్స్ట్రక్షన్ నుండి వచ్చే ధూళి, దుమ్ము గాలి స్థాయిని పడేస్తాయి. పట్టణం డెవలప్మెంట్ కి కన్స్ట్రక్షన్ చాలా అవసరం. అయినప్పటికీ పర్యావరణ ప్రభావాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ గా నేను చెప్తుంది ఏంటంటే గ్రీన్ బిల్డింగ్స్ ని ప్రోత్సహించాలి. ఇది గాలి నాణ్యతను పెంచి ఆ ఇంట్లో జీవిస్తున్న మనుషులకి ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవు. రోడ్లు వేయని ప్రదేశాల నుండి దుమ్ము అధికంగా రావడం, చెత్తను కాల్చడం ఇలా ఢిల్లీలో అధిక కాలుష్యానికి కారణమయ్యాయి. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, మెంటల్ గా, ఫిజికల్ గా మెదడు మీద ప్రభావం పడడం, పర్యావరణ నష్టం ఇలా కాలుష్యం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇంతలా ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుంటే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేయడానికి చాలా తంటాలే పడాల్సి వచ్చింది. వాహనాల నుంచి, ఫ్యాక్టరీల నుంచి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ నుంచి ఇలా చాలా వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గించడానికి ఈవెన్ అండ్ ఆడ్ రూల్స్ ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఆడ్ నంబర్స్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్లేట్లు వారికి కేటాయించిన రోజులలోనే వెహికల్స్ తో బయట తిరగొచ్చు. మిగిలిన రోజులు బయటికి రాకూడదు. ఇలాగ వాహనాల సంఖ్యను తగ్గించడంలో ఈ రూల్ కొంతగా ఉపయోగపడిందని చెప్పాలి. ఈవీ వెహికల్స్ ని ప్రమోషన్ చేయడం, కన్స్ట్రక్షన్ కట్టడాలని నిషేధించడం, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్లను క్రియేట్ చేయడం, ప్రజలకి కాలుష్యం యొక్క ఆరోగ్య ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం వంటివి చేయాలి. ఢిల్లీ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడమే కాకుండా కొత్త కొత్త సొల్యూషన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఇనిషియేటివ్స్, చాలా పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు గాలి శుద్ధి చేసే మిషన్స్ ని తయారు చేస్తున్నాయి. వృక్ష సంపదని నాశనం చేసిన ఢిల్లీ ఇప్పుడు ఆ చెట్లను పెంపకానికి అనేక క్యాంపెయిన్లను రన్ చేస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లీన్ టెక్నాలజీ ఢిల్లీ ప్రోత్సహిస్తుంది. విండ్ పవర్, సోలార్ ఎనర్జీ, అదర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి సిటీకి అడాప్ట్ చేస్తుంది. సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ని ప్రజలకు అలవాటు చేస్తుంది. అలాగే స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ ని కనిపెడుతుంది. చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అప్పుడే పుట్టిన పిల్లలు మానసిక ఆరోగ్య ప్రభావం చూపకుండా గవర్నమెంట్ నిరంతరం వారికి అండగా ఉండాలని కోరుకుందాం. ఢిల్లీలో మెయిన్ గా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు గాలి కాలుష్యం పెరిగిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో టెంపరేచర్ ఆల్మోస్ట్ 7 డిగ్రీ సెంటీగ్రేడ్ పడిపోతున్నాయి. వీటన్నిటి నుండి తప్పించుకోవాలంటే పబ్లిక్, గవర్నమెంట్ మొత్తం అందరూ కలిసికట్టుగా దీనికోసం పనిచేయాలి. కానీ పరిస్థితులు ఇలాగే ఉంటే భారతదేశ రాజధాని మార్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ అది అంత ఈజీ కాదు. దీని ద్వారా పబ్లిక్ ఇండస్ట్రీస్ మొత్తం ఒక చోటి నుండి ఇంకో చోటికి మారాల్సి వస్తుంది. అది చాలా కష్టమైన పని. కానీ ఢిల్లీని తిరిగి కాపాడుకోవడం ప్రతి ఇండియన్ యొక్క బాధ్యత. భవిష్యత్తు తరాలు బ్రతకాలంటే గాలి నాణ్యత ఖచ్చితంగా మెరుగుపడాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీలో కాలుష్యం ఉంటే ఆ ఒక్క ప్రాంతానికి మాత్రమే ప్రభావం కాదు, ఇది దేశం మొత్తం అంటుకుంటుంది. ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాలకు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఢిల్లీనే కాకుండా మన దేశంలో బాగా డెవలప్ అయిన సిటీస్ లో విషపూరితమైన గాలి, కలుషితమైన నీరు, అడవులను నరికివేయడం, ఇండస్ట్రీస్ ని క్రియేట్ చేయడం వంటివి పర్యావరణాన్ని దెబ్బతీసి అక్కడున్న ప్రజల్ని అనారోగ్య బారిన పడేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న సముద్ర మట్టాలు, విపరీతమైన వాతావరణ సమస్యలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎదుర్కొంటాం. ఢిల్లీని చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు చాలా వరకు మారిపోతున్నాయి. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని తయారు చేస్తున్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ టెంపరరీ సొల్యూషన్స్ ని కనిపెట్టింది, కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ కోసం ఇంకా వెతకడం లేదు.
ఢిల్లీ కాలుష్య సమస్యను పరిష్కరించడానికి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ని కనిపెట్టాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించాలి. నిజానికి ఇవి కూడా కొంత ప్రమాదమే. ప్రజలకి గ్రీన్ బిల్డింగ్స్ మీద అవగాహన పెంచాలి. ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ట్రాకింగ్ సిస్టమ్స్ ని కనిపెట్టాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా గాలి నాణ్యతను కనిపెట్టే విధంగా తయారు చేసుకోవాలి. దీని ద్వారా కాలుష్య స్థాయిలను మనం అంచనా వేయగలం. ఇంతకాలం డెవలప్ అయిన ఢిల్లీ అతి త్వరలో దారుణంగా మారిపోతుంది. కానీ ఈ భవిష్యత్తు కార్యరూపం దాల్చాలంటే గవర్నమెంట్ వల్ల మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేసి పర్యావరణాన్ని కాపాడాలి. లేదంటే ఊహించని స్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. ఢిల్లీ కాలుష్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఢిల్లీ భవిష్యత్తు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు, అక్కడున్న ప్రజలు, వారి వారి విధానాల వల్ల ఢిల్లీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాలుష్యానికి వ్యతిరేకంగా ఢిల్లీ చేస్తున్న పోరాట కథ ఇంకా ముగిసిపోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.